విద్యుత్ సంస్థలపై విమర్శలు హీట్ ఎక్కుతున్నాయి. 50,000 కోట్ల స్కామ్ జరిగిందని హరీష్ రావు అంటే 50,000 రూపాయల స్కామ్ కూడా జరగలేదని కౌంటర్ ఇస్తున్నారు మంత్రి ఉత్తమ్. రూపాయి ఖర్చు లేకుండా ఎన్టీపీసీ విద్యుత్ అందుబాటులో ఉందని హరీష్ అంటే మరి భద్రాద్రి యాదాద్రి ఎందుకు తీసుకొచ్చారంటూ విమర్శించారు ఉత్తమ్. ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి అతిపెద్ద పవర్ స్కామ్ బయట పెడతా ఉన్నాం. అక్షరాల 50,000 కోట్ల స్కామ్. ఈ స్కామ్ ఈ 50,000 కోట్ల స్కామ్లో దాదాపు 30 నుంచి 40% కమిషన్లు దొబ్బడానికి వీళ్ళు రూపకల్పన చేసుకున్నారు. నిన్న ఒక పెద్ద మనిషి మళ్ళా విద్యుత్లో 50,000 కుంభకోణం అన్నాడు. 50,000 కోట్లు 50,000 కోట్లు కాదు కదా, 50,000 రూపాయల కుంభకోణం జరగలేదు. మొన్నటి క్యాబినెట్ మీటింగ్లోనేమో ల్యాండ్ స్కామ్, నిన్నటి క్యాబినెట్ మీటింగ్లోనేమో పవర్ స్కామ్ జరుగుతున్నది. ఇంతే కదా. ఇవాళ ఎన్టీపీసీ కంటే మీరు కట్టే థర్మల్ పవర్ ప్లాంట్ ధర 2 ఇంతలు ఎక్కువ. అది 4 రూపాయల నుంచి 5 రూపాయల లోపల వస్తే మీరు కట్టే థర్మల్ పవర్ ప్లాంట్ 9 రూపాయల నుంచి 10 రూపాయలు అవుతుంది. ఇక్కడ ₹1 పెట్టుబడి అవసరం లేదు. ఎన్టీపీసీ దగ్గర అప్పులు లేవు, మిత్తీలు లేవు, రాష్ట్ర ప్రభుత్వ వాటా లేదు. మీరు కడితే అప్పులు మిత్తీలు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి వాటాలు కట్టాలి. ఇవన్నీ ఏ ఇబ్బందులు లేకుండా ఉండగా కూడా మీరు పోవడం వెనుక ఉన్న మతలబ్ ఏందనేదే మేము ఈరోజు అడుగుతా ఉన్నాం. జెన్కోలో పవర్ ప్లాంట్లు పెట్టింది ఎవరి హ్యాంలో అండి? బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జెన్కోలో పవర్ ప్లాంట్ పెట్టిండ్రు. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో ఎన్టీపీసీ ద్వారా 4,000 మెగావాట్లు ఎన్టీపీసీ ఖర్చుతో, కేంద్ర ప్రభుత్వం ఖర్చుతో పవర్ ప్లాంట్లు పెడతామని ముందుకు వస్తే అది ఇప్పటి వరకు ఎందుకు పూర్తి కాలేదో ఈ పెద్ద మనుషులు జవాబు చెప్పాలి. భారతదేశం మొత్తంలో కూడా సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడొద్దు అని లిఖితపూర్వకంగా ఇచ్చిన తర్వాత భద్రాద్రి పవర్ ప్లాంట్లో కొన్ని వేల మెగావాట్లో సబ్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టి తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకి శాశ్వతంగా నష్టం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పి నేను గంటాబలంగా చెప్తున్నా. అసలు మీరు మీ మోసం, దగ, కక్కుర్తి కోసం కప్పుకోసుకోవడానికి ఎవరి మీదనో బురద జల్లే ప్రయత్నం ఇది పూర్తిగా తప్పుడు విషయం, అబద్ధాలు, అసత్యాలు.